రాను ఇండియా దరిద్రం. రేపు నా కూతురు పూడితే రేపు చేసేస్తే నాకెందుకు ఇది అర్థం? నేను రాను. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మూర్ఖులతో వాదించడం శవానికి వైద్యం చేయడం లాంటిది. వైద్యానికి శవం ఎలా అయితే స్పందించదో మూర్ఖుడు కూడా చెప్పేది వినడు, అర్థం చేసుకోడు. అసలు నేను మాట చెప్పడానికి గల కారణం యూట్యూబర్ అన్వేష్ విషయమే. సమాజంలో ఏదైనా మనకి ఇష్టం లేని సంఘటన జరిగినప్పుడు దానిని వ్యతిరేకించడంలో ఎలాంటి తప్పు లేదు గాని నోటికి హద్దు అదుపు ఉండాలి. అది లేకుండా ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడితే చూసే వారికి చాలా చిరాకు కలుగుతుంది. ఇక ఇదే కోవలో యూట్యూబర్ అన్వేష్ కూడా నడుస్తున్నాడు. తను మాట్లాడే విధానం బూతులకి విసిగిపోయిన ప్రేక్షకులు ఇతను ఇండియాకి వస్తే చితక్కొట్టడానికి కూడా ఎదురు చూస్తున్నారంటే ఆ రేంజ్ లో అతను వాడే పదాలు అందరినీ విసిగెక్కించాయి. ఇక వివరాల్లోకి వెళితే ఇండస్ట్రీలోని హీరోయిన్స్ వేసుకునే బట్టల గురించి రీసెంట్ గా సినీ నటుడు శివాజీ దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడగా గత 2-3 రోజులుగా సినీ సెలబ్రిటీలు ఏ రేంజ్ లో అతనిపై విరుచుకుపడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఆడవారు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పడానికి నువ్వెవరని శివాజీపై మండిపడుతున్నారు. దీంతో శివాజీ కూడా వారు ఎలాంటి బట్టలు వేసుకుంటే నాకెందుకు, నేను కేవలం నా అభిప్రాయాన్ని ఒక తండ్రిలాగా చెప్పాను తప్ప అంతకు మించి ఏమీ లేదని సారీ చెప్పిన మరోవైపు నాగబాబు, అనసూయ, చిన్మయ్, రామ్ గోపాల్ వర్మ లాంటి సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు శివాజీని విమర్శిస్తూనే ఉన్నారు. ఇక ఇదంతా పక్కన పెడితే తన వ్యూస్ కోసం ఎంతటికైనా తెగించే యూట్యూబర్ అన్వేష్ ఈ విషయంపై స్పందిస్తూ శివాజీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. అలా శివాజీ దొంగ నా కొడుకని, 10వ తరగతి ఫెయిల్ అయిన పనికి మాలినోడని, అలాంటతను ఆడవారికి ఎలా ఉండాలో చెప్పడం ఏంటని, ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్న రాజకీయమని, అతన్ని ఈ భూమి మీద లేకుండా చేయాలని, ఇప్పటికే అతన్ని రాజకీయాల్లో కూడా జనాలు చితక్కొట్టారని, ఆ దెబ్బతో 10 సంవత్సరాలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయి మళ్లీ ఈ మధ్య సినిమాల్లోకి వచ్చి మంగపతి అంటూ యాక్టింగ్ చేస్తున్నాడని, ఆడవారు ఇలానే ఊరుకుంటే ఇలాంటోళ్ళు ప్రతి సినిమా ఈవెంట్ లోకి వచ్చి ఆడవాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలి అంటారని, అసలు వీడెవడు ఆడపిల్లల గురించి చెప్పడానికి, శ్రీదేవి, జయసుధ లాంటి వారిని పోలుస్తూ ఏదో మాట్లాడుతున్నాడు, సిల్క్ స్మిత, జయమాలిని లాంటి వారిని మన తెలుగోళ్ళు ఆదరించలేదా, సినిమా రంగంలో ఉన్న తర్వాత అన్ని విప్పి చూపించాలి, ఒళ్ళంతా కప్పుకుంటే ఏ లకారంగాడు చూస్తాడంటూ రెచ్చిపోయాడు. ఇక అలా శివాజీ వ్యాఖ్యలకి స్పందించిన గరికపాటి గారు కూడా అతను కరెక్ట్ గానే మాట్లాడాడు కదా, పొట్టి బట్టలు ధరించే అమ్మాయిల్ని చూస్తే నా వయసులో ఉన్న వారే రెచ్చిపోతుంటారు, ఇక 17-18 ఏళ్ల వయసున్న వారు ఎందుకు ఆగుతారని చెప్పగా దానిపై రెచ్చిపోయిన అన్వేష్, మీరు అమ్మాయిలు వేసుకునే బట్టలు చూసి రెచ్చిపోయే పరిస్థితి వస్తే మీది కట్ చేసుకోండి అని చెప్పి ఒక స్టేజ్ లో హిందూ మతం, హిందూ దేవుళ్లపై కూడా లైన్ క్రాస్ చేసి మాట్లాడడం మొదలెట్టాడు. అలా సీతాదేవి, ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారని, వారిపై అత్యాచారం జరిగింది, హిందువుల వల్లే ఇండియాలో అమ్మాయిలకి రక్షణ లేదని, హిందువులు అమ్మాయిల్ని మాత్రమే కాకుండా కుక్క, బర్రె, ఎద్దు లాంటి జంతువులపై కూడా దౌర్జన్యం చేస్తున్నారని, హిందూ ధర్మం మరియు ముస్లిం ధర్మం కంటే క్రిస్టియన్ ధర్మంలోనే అమ్మాయిలకి చాలా స్వేచ్ఛ ఉందని, వారు నచ్చిన వారిని ప్రేమించడమే కాకుండా నచ్చిన బట్టలు వేసుకుని బయట తిరగడానికి క్రిస్టియన్ ధర్మంలో ఎలాంటి అడ్డు లేదని, హిందూ ధర్మాన్ని కించపరుస్తూ అందుకే నేను ఇండియాకి రాను, ఒకవేళ నాకు కూతురు పుట్టినా తనని హిందువులు బలాత్కారం చేస్తారని నోటికొచ్చినట్లు హిందూ ధర్మంపై మాట్లాడడంతో ఇది విన్న చాలా మందికి రక్తం మరుగుతూ అన్వేష్ కనిపిస్తే ఈ భూమి మీద లేకుండా చేయాలని అతని మీదున్న కోపంతో అతని ఛానల్స్ ని అన్సబ్స్క్రైబ్ చేస్తూ రిపోర్ట్ కొట్టడం మొదలెట్టారు. అసలు అన్వేష్ ఇండియాకి రాకపోవడానికి గల కారణాలేంటి, నిజంగానే అన్వేష్ 14 ఏళ్ల అమ్మాయిపై దౌర్జన్యం చేశాడా, ఇప్పుడు అతనిపై పోక్సో కేసు నమోదవబోతుందా, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అన్వేష్ పై ఎన్ని కేసులు నమోదయ్యాయి, యూట్యూబ్ వీడియోస్ పై సంపాదించిన డబ్బెంత, ఇతని బాధితులు ఎవరు అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. మామ జస్ట్ 99,000 పెట్టి నెలకు 1,20,000 వరకైతే సంపాదించుకోవచ్చు. ఎట్లనో చెప్తా చూడు ఒకసారి. రీసెంట్ గా మన సౌత్ ఇండియాలో చక్కర్లు కొడుతున్న బెబర్ కేఫే వాళ్ళు ఇప్పుడు మన జగిత్యాల్లో కూడా బ్రాంచ్ ఓపెన్ చేశారు. వీళ్ళ దగ్గర స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. దీని మేకింగ్ ప్రాసెస్ వచ్చేసి చాలా అంటే చాలా నేచురల్ గా ఉంటుంది. ఎలాంటి పేపర్ అండ్ ప్లాస్టిక్ వాడకుండా మట్టితో చేసిన పాట్ గ్లాసెస్ మాత్రమే వాడతారు. వీళ్ళ దగ్గర ఒక్క తందూరి చాయే కాకుండా బేబర్ చాక్లెట్ చాయ్, ఇలాచీ చాయ్, గ్రీన్ టీ, బెల్లం టీ, మసాలా చాయ్ తో పాటు మరెన్నో అయితే ఇక్కడ దొరుకుతాయి. జస్ట్ 99,000కే కంటైనర్ తో పాటు సెటప్ మొత్తం రెడీ చేసి ఇస్తారు. ఇక మీరు గానీ మీ దోస్తుగాళ్ళు గానీ ఫ్రాంచైజ్ పెట్టాలి అనుకుంటే వెంటనే పైన కనిపించే నెంబర్ కాల్ చేయండి. ఇక మన జగిత్యాల బ్రాంచ్ అడ్రస్ వచ్చేసి బైపాస్ రోడ్ బిసైడ్ HDFC బ్యాంక్. అన్వేష్ చిన్ని అలియాస్ నా అన్వేషణ. ఇతను 1985 సెప్టెంబర్ 12న ఆంధ్రప్రదేశ్ లోని భీమ్లీలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. ఇక అన్వేష్ పుట్టినప్పటి నుండి తినడానికి తిండి లేని పరిస్థితి ఉండడంతో ఇతని తల్లి భీమ్లీలో సారా వ్యాపారం చేస్తుండగా తన భర్త ఊర్లో ఉన్న కస్టమర్లని తీసుకొచ్చేవాడు. అలా రోజు రోజుకి భార్యాభర్తలిద్దరూ ఊర్లో ఉన్న మగాళ్ళని చెడగొడుతున్నారని ఆక్రోశానికి గురైన ఆ ఊరి ఆడవారు
అన్వేష్ ఫ్యామిలీని అక్కడి నుండి తరిమేయడం. ఈ క్రమంలోనే అన్వేష్ తల్లి కాలు విరగడం జరిగింది. ఇక అలా ఫ్యామిలీ మొత్తం భీమ్లీ నుండి వారాడ అనే ఊరికి వెళ్లి సెటిల్ అవ్వగా ఇదే సమయంలో వీరికి ఆర్థిక సమస్యలు ఎదురవ్వడంతో కొంతమంది సలహా మేరకు హిందూ మతం నుండి క్రిస్టియన్ మతానికి కన్వర్ట్ అయితే నీకు కావాల్సిన డబ్బు సహాయంతో పాటు పిల్లలకి ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇప్పిస్తామని చెప్పగా అన్వేష్ ఫ్యామిలీ క్రిస్టియన్ మతానికి కన్వర్ట్ అయ్యారు. అలా వారాడాకి వచ్చాక కూడా సారా అమ్ముతూ అమ్మాయిలతో బిజినెస్ చేసేవారని ఆ ఊర్లో ఉన్న ప్రజలు చెప్తుండడం గమనార్హం. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న అన్వేష్ ఎలాగోలా డిగ్రీని కంప్లీట్ చేసుకుని జాబ్ కోసం ట్రై చేయగా తనకి ఇంగ్లీష్ లో నాలెడ్జ్ లేకపోవడం, తన క్వాలిఫికేషన్ కి ఎలాంటి జాబు రాకపోవడంతో ఇంట్లో ఖాళీగా ఉండే పరిస్థితి వచ్చింది. అలా రోజు రోజుకి ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారడంతో తన తల్లిదండ్రులు తరచూ తనని తిట్టగా ఆ ఫ్రస్ట్రేషన్ లో తల్లిదండ్రుల్ని కొట్టి తిట్టి ఊర్లో ఉండలేక గోవాకి వెళ్లిపోయాడు. అలా గోవాలో ఒక రెసార్ట్ లో హౌస్ కీపింగ్ పని చేస్తూ బాత్రూమ్లు కడుగుతూ బెడ్షీట్లని చేంజ్ చేసే పని చేయగా ఆ పనిలో కొంత ఎక్స్పీరియన్స్ రావడంతో అదే సమయంలో ఒక క్రూజ్ లో హౌస్ కీపింగ్ జాబ్ వేకెన్సీ ఉందని తెలుసుకున్న అన్వేష్ ఎలాగైనా క్రూజ్ లో జాబ్ సంపాదించాలనుకున్నాడు. దీంతో మొదటిగా పాస్పోర్ట్ కి అప్లై చేయగా సరైన అడ్రస్ ప్రూఫ్ లేకపోవడంతో 4 నెలలు అదే పనిలో పడి ఒక ఏజెంట్ ద్వారా ఎలాగోలా పాస్పోర్ట్ తెచ్చుకొని ఆ జాబ్ కి అప్లై చేయగా 100 మందిలో అన్వేష్ కూడా హౌస్ కీపర్ జాబ్ కి సెలెక్ట్ అయ్యాడు. అలా అప్పటి నుండి క్రూజ్ లో బాత్రూమ్స్ క్లీన్ చేస్తూ బెడ్షీట్లని మార్చడం లాంటి పనులు చేస్తూనే మధ్య మధ్యలో తన ఫోన్ లో కొన్ని వీడియోస్ ని తీసుకొని వాటిని ఊర్లో ఉన్న తన ఫ్రెండ్స్ కి చూపించాలనుకునేవాడు. అలా ఆ షిప్ లో 40 రోజుల్లో 54 దేశాలు తిరుగుతూ తన ఫోన్ లో వీడియోస్ తీసుకునేవాడు. ఇక ఎప్పుడైతే తన ట్రిప్ ముగిసిందో మళ్ళీ తన పరిస్థితి మొదటికి రావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. ఇక అదే సమయంలో భయ్యా సన్నీ యాదవ్, రవి తెలుగు ట్రావెలర్ అని కొంతమంది ట్రావెల్ చేస్తూ అందుకు సంబంధించిన వీడియోస్ ని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ అటు నేమ్, ఫేమ్, మనీ సంపాదిస్తున్నారని తెలుసుకున్న అన్వేష్ తన దగ్గర ఎలాగో క్రూజ్ వీడియోలు రికార్డ్ చేసి ఉండడంతో ఒక యూట్యూబ్ ఛానల్ ని ఓపెన్ చేసి అందులో అప్లోడ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. అలా 2019లో ఒక ఛానల్ ని స్టార్ట్ చేసి తన దగ్గర ఉన్న వీడియోస్ ని, ఫోటోస్ ని అప్లోడ్ చేయగా ఆ వీడియోస్ కి అంతలా ఆదరణ దొరకలేదు. అయినప్పటికీ తన సత్తా చాటుకోవాలని కంటిన్యూస్ గా వీడియోస్ అప్లోడ్ చేయడం. ఈ టైంలోనే కరోనా రావడంతో ఫ్రీ టైంలో లైవ్ కి వచ్చి కరోనాపై మరియు క్రూజ్ పని గురించి మాట్లాడడంతో తనకి కొంత రికగ్నైజేషన్ వచ్చింది. దీంతో కరోనా పూర్తవగానే 100 రోజులు భారతదేశంలోని అందమైన ప్రదేశాల్ని చూపిస్తూ వీడియోస్ చేయగా అతని మాట శైలి, ప్రజెంటేషన్ నచ్చక ఆ వీడియోస్ కి 5,000కి పైగా వ్యూయర్షిప్ వచ్చేది కాదు. ఇక అదే సమయంలో ఉమా ట్రావెలర్ యూట్యూబ్ ని స్టార్ట్ చేసి తన కంటెంట్స్ తో అతి కొద్ది సమయంలోనే పాపులర్ అవడంతో ఇతని సక్సెస్ ని చూసి ఓర్వలేక తను కూడా సౌత్ ఆఫ్రికాకి వెళ్లి వీడియోలు చేసి ఫేమస్ అవ్వాలని అన్వేష్ ఉమా తెలుగు ట్రావెలర్ ని కాంటాక్ట్ అవ్వగా తనకి మరో వ్యక్తి కాంపిటీషన్ గా రావడం నచ్చని ఉమా ట్రావెలర్ అన్వేష్ మెసేజెస్ కి రెస్పాండ్ కాకపోవడంతో ఈ సమయాన్ని ఎలాగైనా వినియోగించుకోవాలని అన్వేష్ ఉమా ట్రావెలర్ ని తిడుతూ తనని మోసం చేశాడని, తను ఆఫ్రికాకి రావడం నచ్చక తనని బ్లాక్ చేశాడని, తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేయగా కాంట్రవర్సీస్ ని ఇష్టపడే కొంతమంది ఇతని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మొదలెట్టారు. ఇక ఈ ఫార్ములా ఏదో బాగుందని అన్వేష్ అప్పటి నుండి చీటికి మాటికి ఉమా ట్రావెలర్ ని టార్గెట్ చేయడంతో పాటు రవి తెలుగు ట్రావెలర్ ని కూడా టార్గెట్ చేస్తూ వారిపై వీడియోలు చేయగా మరికొంతమంది సబ్స్క్రైబర్స్ రావడంతో అప్పటి నుండి 2 వీడియోస్ ట్రావెల్ గురించి చేస్తే 10 వీడియోలు వీరిద్దరి గురించి చేస్తుండేవాడు. అలా కొద్ది రోజుల్లోనే మిలియన్ సబ్స్క్రైబర్స్ రావడంతో పాటు ఎక్కువ మొత్తంలో డబ్బులు రావడం మొదలయ్యాయి. అలా ఈ క్రమంలోనే మరికొంతమంది సబ్స్క్రైబర్స్ రావాలని చైనాతో ఇండియాని కంపేర్ చేస్తూ చైనా బాగా డెవలప్ అయిందని, ఇండియన్స్ చైనా వారిది షుగర్ వేసుకొని తినాలని, అప్పుడే అందరికీ బుద్ధొస్తుందని చెప్పగా తన స్టేట్మెంట్ తో ఆక్రోశానికి గురైన కొంతమంది అన్వేష్ పై కేసులని నమోదు చేయగా అప్పటి నుండి ఇండియాకి రావడానికి భయపడడం మొదలెట్టాడు. ఇక ఈ క్రమంలోనే అన్వేష్ తనని 1000 రూపాయల సహాయం అడిగిన 14 ఏళ్ల అమ్మాయిని అనుభవించాడని ఒక లైవ్ లో తనే చెప్పడంతో ఆ వీడియో ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ఇక దాన్ని ఆధారంగా తీసుకొని అతనిపై కేసు నమోదు చేయాలని, అలా అన్వేష్ ని ఇండియాకి రప్పించి ఈ కేసుపై విచారించాలనుకున్న అన్వేష్ మాత్రం తరచూ ఫోన్ నెంబర్స్ ని చేంజ్ చేస్తూ లొకేషన్స్ ని మారుస్తూ తిరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఆ మధ్యలోనే ఇండియన్ ఆర్మీ గురించి, ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి, మోడీ గురించి కూడా నోటికొచ్చినట్లు మాట్లాడడంతో అన్వేష్ పై 25కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇక ఆ మధ్యలో ఒక అమ్మాయి అన్వేష్ తనని పెళ్లి చేసుకుంటానని వాడుకొని వదిలేశాడని వైజాగ్ లో కంప్లైంట్ ఇవ్వడంతో ఈ కేసులతో భయపడిన అన్వేష్ ఇండియాకి వెళ్తే ఖచ్చితంగా తనని జైల్లో వేస్తారని, ఆ 25 కేసుల వల్ల తను జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుందని, ఇప్పటికే యూట్యూబ్ ద్వారా 10 కోట్లకి పైగా సంపాదించుండడంతో 2 కోట్లు పెట్టి దుబాయ్ లో సిటిజన్షిప్ ని కొనుక్కొని అక్కడే సెటిల్ అయ్యేలా ప్లాన్ చేసి ఇండియన్ సిటిజన్షిప్ ని వదులుకున్నట్లు తెలుస్తుంది. ఇక అలా ఇండియన్ కాని అన్వేష్ తరచూ ఇండియా గురించి,
ఇండియా కల్చర్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ తన ఛానల్ కి వ్యూయర్షిప్ ని పెంచుకొని డబ్బులు సంపాదించగా ఆ మధ్యలో సజ్జనార్ గారు బెట్టింగ్ యాప్స్ పై 6 సంవత్సరాల నుండి ఫైట్ చేస్తుండగా ఆ సమయాన్ని క్యాష్ చేసుకోవాలనుకున్న అన్వేష్ యూట్యూబ్ లో ఉన్న క్రియేటర్స్ పై వీడియోలు చేసి వారిని నోటికొచ్చినట్లు తిడుతూ వ్యూయర్షిప్ ని పెంచుకున్నాడు. ఇక అలా ఆ ఇన్సిడెంట్ తర్వాత తను మాట్లాడేందుకు ఏ టాపిక్ లేక తను చూపించే లొకేషన్స్ పై ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో వ్యూయర్షిప్ రెవెన్యూ తగ్గడంతో ఏం చేయాలని ఆలోచనలో పడ్డాడు. ఇక అలా ఇదే సమయంలో శివాజీ ఇష్యూ మీడియాలో హల్చల్ అవ్వడంతో అందరి అటెన్షన్ తన వైపుకు తిప్పుకోవాలని అన్వేష్ శివాజీ గరికపాటిని నోటికొచ్చినట్లు తిడుతూనే హిందూ దేవతలైన సీతాదేవి ద్రౌపదిలని మానభంగం చేశారని, ఇండియా సేఫ్ కాదని, ఇండియాకి తను ఎప్పటికీ రానని, హిందూ ముస్లిం ధర్మాల కంటే క్రిస్టియన్ మతం చాలా గొప్పదని, ఆ మతంలో స్త్రీలకి చాలా స్వేచ్ఛ ఉందని ఇండైరెక్ట్ గా క్రిస్టియన్ మతాన్ని ప్రమోట్ చేయడంతో అన్వేష్ హిందువుల ఆగ్రహానికి గురవుతూ తీవ్రమైన నెగిటివిటీని ఎదుర్కొంటున్నాడు. ఇక అలా ఇండియన్ సిటిజన్షిప్ ని వదులుకున్న వాడికి ఇండియన్ సబ్స్క్రైబర్లు ఎందుకు, ఇండియా డబ్బెందుకని తన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు రిపోర్ట్స్ కొడుతూ తమ నిరసనల్ని తెలియజేస్తున్నారు. మీరు అన్వేష్ వ్యాఖ్యలపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, అజ్ఞానం విజ్ఞానం వైపుకి వచ్చే అవకాశం ఉంది గాని మూర్ఖత్వం మాత్రం పతనం వైపుకి దారితీస్తుంది. ఇది ఫోక్స్ యూట్యూబర్ అన్వేష్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.